హాన్వాడ ఇసుక మాఫియాకు అధికారుల అండదండలు. ఇక 2 కోట్ల రూపాయలు ఇసుక డంపుల సీజ్. కోయిల్కొండ ఎక్స్ రోడ్లో 250 బెంచుల ఇసుక. హాన్వాడలో 200 బెంచ్ ఇసుక డంపులు సీజ్ చేసిన మైనింగ్ అధికారులు ఇసుక మాఫియాపై పీడీ కేసు నమోదు చేయాలి సామాజిక కార్యకర్త దిడ్డి ప్రవీణ్ కుమార్ అంటా ఉన్నారు. ఇక ఇసుక మాఫియాపై నేను సైతం చేసిన నిరంతర పోరాటం మరోసారి ఫలించిందని సామాజిక కార్యకర్త నేను సైతం స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు దిడ్డి ప్రవీణ్ కుమార్ అన్నారు. ఇక శనివారం ఈ సంస్థ కార్యంలో ఏర్పాటు చేసినటువంటి విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ సంస్థ వరుస ఫిర్యాదులు పోరాటాల నేపథ్యంలో ఇసుక అక్రమ రవాణాపై ఎట్టకేలకు జిల్లా కలెక్టర్ కుష్బా గుప్తా ఆదేశాల మేరకు జిల్లా మైనింగ్ శాఖ అధికారులు స్పందించి శుక్రవారం రాత్రి దాడులు నిర్వహించారని ఆయన తెలిపారు. ఇక ఈ నేపథ్యంలో దాదాపు 2 కోట్ల రూపాయల విలువైన ఇసుక డంపులను సీజ్ చేసినట్లు చెప్పారు. దాని తర్వాత కోయిల్కొండ ఎక్స్ రోడ్లో సమీపంలోని కింగ్స్ గార్డెన్ వెనకాల అక్రమంగా డంపింగ్ చేసిన దాదాపు 250 భారత్ బెంజ్ల ఇసుక డంపులను ఈ జిల్లా మైనింగ్ శాఖ అధికారులు సీజ్ చేశారని ఆయన పేర్కొన్నారు. దాని తర్వాత హాన్వాడ మండలం హనుమాన్ టెంపుల్ తాండా, శివాజీనగర్, పూజారి తాండా సమీపంలోని ఇక్కడ కూడా అక్రమంగా నిల్వ చేసినటువంటి దాదాపు 200 భారత్ బెంజ్ల అక్రమ ఇసుక డంపులను మైనింగ్ శాఖ అధికారులు సీజ్ చేశారని ప్రవీణ్ చెప్పారు. గత 10 రోజులుగా మహబూబ్నగర్ జిల్లా హాన్వాడ మండలంలో ఇసుక మాఫియా యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణాను కొనసాగిస్తుందన్నారు. ఈ అక్రమ రవాణాపై తాము ఎప్పటికప్పుడు సాక్ష్యాధారాలతో సహా జిల్లా రెవెన్యూ, పోలీస్, మైనింగ్ శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తూనే ఉన్నామని చెప్పారు. అట్లా ఇదేంటంటే దాదాపుగా ఒక 450 బెంజుల ఇసుక వరకు కూడా సీజ్ చేసిర్రు అక్రమంగా. మరి దీనిపైన అక్రమంగా ఈ రవాణా చేసినటువంటిపై చర్యలు తీసుకుంటారా లేదా అనేది చూడాలి. ఇక ప్రధానంగా హాన్వాడ మండలంలోని గుండ్యాల, హనుమాన్ టెంపుల్ తాండా, శివాజీనగర్, పూజారి తాండా తదితర వాగుల నుంచి ఇసుక అక్రమ రవాణా కొనసాగుతుందన్నారు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ కుష్బా గుప్తా ఆదేశాల మేరకు జిల్లా మైనింగ్ శాఖ అధికారులు శుక్రవారం దాదాపు 2 కోట్ల రూపాయలు విలువ చేసి 450 ట్రిప్పుల ఇసుక డంపులను సీజ్ చేయడంపై ప్రవీణ్ హర్షం వ్యక్తం చేశారు. ఎంత ఇది 450 ఈ ట్రిప్పుల ఇసుకకు, 450 బెంచుల ఇసుకకు ఎంత? 2 కోట్ల రూపాయలు వాల్యూ. అందరూ ఈ ఇసుక మాఫియాలకు, ఇసుక దందాకు ఎందుకు దిగుతున్నారు, ఎందుకు చేస్తున్నారంటే కేవలం 450 ట్రిప్పుల ఇసుక డంపులను సీజ్ చేస్తే ఎంత? 2 కోట్ల వాల్యూ. సో అందుకని ఈ దందాలు దిగుతున్నారు. ఇక పీడీ కేసులు నమోదు చేయాలి ప్రవీణ్ అంటా ఉన్నారు. మహబూబ్నగర్ జిల్లా హాన్వాడ మండలంలో ఇసుక అక్రమ రవాణా చేస్తున్న ఇసుక మాఫియాపై వెంటనే పీడీ కేసులు నమోదు చేయాలని సామాజిక కార్యకర్త ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. హాన్వాడ మండలంలోని అనధికారిక ఇసుక రిచ్లను జిల్లా కలెక్టర్ కుష్బా గుప్తా అకస్మాత్తుగా తనిఖీలు చేస్తే మరిన్ని ఇసుక డంపులు సీజ్ అవుతాయని చెప్పారు. అంతేకాకుండా ఇసుక మాఫియాకు సహకరిస్తున్న హాన్వాడ రెవెన్యూ, పోలీసు అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని, ఇసుక అక్రమ రవాణాన్ని అరికట్టాలని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కుష్బా గుప్తాని ప్రవీణ్ కోరారు. లేని పక్షంలో ఇసుక మాఫియాపై న్యాయ పోరాటం చేస్తామని అంటున్నారు ఈయన. సో ఎవరైతే దీనికి కొంతమంది అధికారులు అంటే ఎవరు ఈ పోలీసులు అవ్వచ్చు, లేకుంటే రెవెన్యూ శాఖలో ఉన్నటువంటి అధికారులు అవ్వచ్చు, వీళ్ళు కూడా ఈ ఇసుక మాఫియాకు సహకరించినటువంటి వాళ్ళు ఉన్నారంట. సో వాళ్ళపైన కూడా చర్యలు తీసుకోవాలి. అండ్ మీరు ఇంకొకటి ఏంటంటే అకస్మాత్తుగా చెప్పకుండా, ఇన్ఫర్మేషన్ లేకుండా ఈ ఇసుక డంపులు ఏవైతే ఉంటాయో వాటిపైన మీరు వెళ్ళి తనిఖీలు చేస్తే ఏంటంటే ఇంకా ఎక్కువ ఈ డంపులు సీజ్ అయ్యేటువంటి అవకాశం ఉందని కూడా చెప్తున్నారు.